నమస్తే, నేను మీ సతీష్. దారులన్నీ క్లోజ్, అరెస్టుపై జగన్ క్లారిటీ. ఇది ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలో మిగిలిపోయిన నాయకులు, మిగిలిపోయిన అంటే మొన్నటి ఎన్నికల తర్వాత, ఎన్నికలకి ముందు కూడా ఆ పార్టీ నుంచి చాలా మంది ఆ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసినటువంటి పరిణామం. ఇక అంతా పోంగా మిగిలిన స్క్రాప్ అంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో కొంతమంది ఉన్నారు నాయకులు. ఆ నాయకులందరినీ కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు అని చెప్పి చెప్పుకుంటూ ఆ సభ్యులందరితోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించాడు. అయితే ఆ సమావేశం పైన కూడా చాలా విమర్శలు వచ్చినాయి అనుకోండి. ఎందుకంటే ఆ సమావేశానికి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించి ఇవాళకి అదే పార్టీలో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళ మీద కేసులు పడుతుండేటప్పటికీ వాళ్ళు కూడా పరారైపోయినటువంటి పరిస్థితి. ఎవరా అనేటువంటి అనుమానాలు రావచ్చు. పేరుని నాని, మరి నిన్న మొన్నటి వరకు కొల్లు రవీంద్ర గారిని, ఇదిగో నేను మచిలీపట్నంలోనే ఉన్నాను, నన్ను ఏం పీక్కుంటావు దా, ఎవరిని పంపిస్తావు పంపించు అని చెప్పి బేరాలు పలికాడు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు పేరుని నాని. ఎప్పుడైతే ఆయన పైన కేసు నమోదైందో, అరెస్టుకి సిద్ధమవుతున్నారని తెలిసిందో పరారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. బెయిల్ పిటిషన్లు వేసుకుంటా ఉన్నాడు. ఇక కొడాలి నాని చూసాం కదా, సొంత నియోజకవర్గంలోనే ఏదైతే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి రీకాలింగ్స్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమం, దానికే హాజరు కాలేదు. మరి ఆయన ఈ రోజున ఈ కార్యక్రమానికి కూడా, ఏది పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. జోగి రమేష్ ఆయన ఎక్కడ హాజరైనట్టు కనిపించలేదు. ఈ రకంగా ఈ పార్టీ నాయకులంతా కూడా కనిపించట్లే. ఏదైతే మిగిలిపోయినటువంటి స్క్రాబ్లో వీళ్ళు ఉన్నారనుకోండి, కొంతమంది మాత్రం ఈ రోజున హాజరయ్యారు. వాళ్ళందరినీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన అరెస్టు పైన అయితే గనక ఒక క్లారిటీ ఇచ్చేశాడు అనేటువంటిది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఏదైతే అసలు ఈ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అనేటువంటిది ఆ సమావేశం నిర్వహించారో, ఆ సమావేశం పైన సాక్షి ఛానల్, మరి అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ ఒకటే ప్రచారాన్ని తీసుకున్నాయి. ఏమిటయ్యా ఇది అంటే, అసలు ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశాడు. ఏమిటా దిశానిర్దేశం చేసినటువంటి అంశాలు? అక్కడ జరిగినటువంటి చర్చ ఏమిటి అంటే, ముందుగా అసలు జగన్మోహన్ రెడ్డి భద్రత పైన, ఆయన Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తి, ఈ ప్రభుత్వం కావాలని చెప్పి న్యాయస్థానాలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన భద్రతని మేము కల్పిస్తున్నాము అని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటనలో కూడా ఆయన భద్రత పట్ల ప్రభుత్వం ఏ రకంగా ఉదాసీనంగా ఉంటుందో, అలాగే ఎంత వైఫల్యం చెందుతూ ఉందో అవన్నీ కూడా స్పష్టమైపోతున్నాయి. కాబట్టి కేంద్రం పైన మళ్ళీ ఒకసారి ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉంటేనే పార్టీ జాగ్రత్తగా ఉంటుంది, అప్పుడే మేము జాగ్రత్తగా ఉంటాము అని చెప్పేసి ఈ మిగిలిపోయిన స్క్రాప్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన భద్రత పైన వాపోయారట. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ, మనం పార్టీలో ఒక యాప్ను రూపొందిస్తున్నాం. ఎందుకు అంటే, ఈ రోజున పార్టీలో మరి ఏదైతే కనుక కూటమి ప్రభుత్వం పార్టీ నాయకులందరినీ టార్గెట్ చేస్తూ ఉంది, ఆ టార్గెట్ చేసేటువంటి క్రమంలో ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెడుతోంది. మనమందరం కూడా, అసలు మన పార్టీలో ఉన్న వాళ్ళందరం ఇంక్లూడింగ్ మీ, మనమందరం కూడా సుప్పిని శుద్ధపూసలం, మన మీద కావాలని చెప్పి రాజకీయ కక్ష సాధింపు కోసం అని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. సీనియర్ నాయకులందరి మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళ పిల్లలందరినీ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉదాహరణగా చూపించారట. ఇదిగో ఆయన మీద కేసులు పెడతా ఉన్నారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరూ ఎంత శుద్ధపూసలు అసలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని కూడా చెప్పాడంట. అందుకని చెప్పి ఎవరెవరైతే వేధింపులకు గురవుతా ఉన్నారో, కార్యకర్తలు, నాయకులు, మీరు ఏ సందర్భంలో ఏ అధికారి మిమ్మల్ని ఏ రకంగా ఏ కేసు పెట్టి వేధించారు అవన్నీ కూడా ఈ యాప్లో అప్లోడ్ చేయండి. ఇవన్నీ మన సర్వర్కి వెళ్ళిపోతాయి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేద్దాం, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు పెడదాం, అందరినీ జైళ్ళకి పంపించేద్దాం అని చెప్పేసి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారంట. ఈ సందర్భంగానే అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా సుప్పిని శుద్ధపూసలు, వీళ్ళు ఏ రోజు కనీసం చీమకు కూడా హాని చేయలేదు. అసలు ఏది ఇంకా చెప్పాలి అని అంటే కనుక, ఆ రోజుల్లో అశోకుడు మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకుని ఉంటాం, ఆయన రోడ్డు మీద వెళ్తూ చీమల్ని వీటిని తొక్కుతామేమో అని చెప్పి అటు ఇటు ఆయన జరుపుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆ చీపుడుతోటో వేటితోటో అక్కడ ఉన్నటువంటి ఆకులతోటి వాటితోటి చీమల్ని కూడా పక్కకి జరిపేవాళ్ళు అని చెప్పేవాడు కదా. అవి మనం చిన్నప్పుడు చదువుకున్నాం మన పాఠ్యాంశాల్లో. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా కూడా కాదట. చీమ కానీ ఆఖరికి పాము వెళ్తుంటే కూడా రోడ్డు మీద, అయ్యో తారు రోడ్డు మీద వెళ్తే పాముకి ఎక్కడ నొప్పుడుతుందో అని చెప్పి వీళ్ళ చేతులు పెట్టి వీళ్ళ వాళ్ళ మీద
మీద పాకించుకుని మరి వాటిని రోడ్లు దాటించారు అనే రేంజ్లో వాళ్ళందరినీ గురించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాపోయాడు, ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులు మనకేం కొత్త కాదు, రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రవడ్డీతో సహా వాళ్ళకి చెల్లిద్దాం, అట్టుకి అట్టున్నర తినిపిద్దాం అని చెప్పేసి అందరికీ భరోసా కల్పించి పార్టీ క్యాడర్ని కూడా ఈ రకంగా మీరు వాళ్ళలో కూడా మనోధైర్యాన్ని నింపండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటూ రోజా లాంటి వాళ్ళు, కార్మూర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాలను చెప్తా ఉన్నారు. దానికి చిన్న ఉదాహరణ చూద్దాం. ఇది రోజా గారు మాట్లాడారు ఈ రోజున, ఏది పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం తర్వాత రోజా గారు మాట్లాడింది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. మిథున్ రెడ్డి గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ, ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని, మొన్న చూస్తే హారిక గారు జడ్పీ చైర్మన్ ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు పగలగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీద కేసు పెట్టడం అనేది ఈ ఒక్క ప్రభుత్వంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుంది. సో వాళ్ళకి మేము క్లియర్ గా చెప్తున్నాం, మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఇది వీళ్ళు చెప్తున్న మాట. కానీ వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదైతే గనక గడిచిన 5 ఏళ్ళు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులంతా ఇంక్లూడింగ్ ఈవిడతో సహా ఆ కార్మూర్ నాగేశ్వరరావు కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు, ఎవరికి తోచిన కాడికి వాళ్ళు దోచుకున్నారు. ఈవిడ కొడుక్కి బెంజ్ కార్ కొనిపెట్టింది. ఎక్కడి నుంచి కొనిపెట్టింది, ఏ రకంగా కొనిపెట్టింది? సొంత పార్టీ నాయకులు అడిగారు. 2014లో 2019లో రోజా గారు ఎన్నికల ప్రచారాల కోసం తిరగాలంటే ఆ టికెట్లు కూడా మేము వేసిన వాళ్ళం. ఆవిడకి నగరికి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి నగరికి మేము టికెట్లు వేసిన వాళ్ళం. మరి ఈవిడ ఈ రోజున బెంజ్ కార్ కొనే స్థాయికి ఎలా వచ్చింది? ఒక్కసారి మంత్రి అవ్వగానే ఆవిడకి అమాంతం అన్ని విల్లాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి, అంత ఆస్తి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇది సొంత పార్టీ నాయకులు అడిగింది. మరి దానికి ఇప్పటి వరకు ఆవిడ దగ్గర సమాధానం లేదనుకోండి ఆవిడ నుంచి. అయితే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతోటి చెలరేగిపోయారు. వాళ్ళందరిపైన ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిపైన కూడా కేసులు నమోదవుతా ఉన్నాయి. మరి ఒక్కొక్కళ్ళ మీద కేసులు నమోదవడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జైళ్ళకి పోతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. కేసుల్లో ఆయన పాత్ర కూడా ఉండడం, ముఖ్యంగా పెద్ద పెద్ద కుంభకోణాలు, అటు మద్యం కుంభకోణం కావచ్చు, నటి జత్వానీ కేసు కావచ్చు, లేదంటే గనక క్వాడ్స్ కుంభకోణం కావచ్చు, ఈ రకంగా ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అన్ని దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్క కేసు కూడా మెడకి ఉచ్చులా బిగుస్తా ఉంది. మరి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి అధికారుల్ని ప్రభుత్వం ఇక్కడ సస్పెన్షన్ చేసినా కూడా అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ మేము అధికారంలోకి రావడానికి మీరు మాకు సహాయం చేయండి, రేపు అధికారంలోకి వచ్చాక మీకు ఇంకా మంచి ప్రమోషన్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే ఏమైంది? అదే పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళి కూర్చోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆ తర్వాత పోతే ఎలాగైనా కూడా మద్యం కుంభకోణం కేసే ప్రధానంగా చూస్తే అందులో సిట్ దూకుడుతోటి అక్కడ అరెస్టులు అవుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీటు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ముందుగా అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనేదే అసలు ఊహించలేదు. ఎలాగైనా కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి రాయబారం పంపి వాళ్ళ దగ్గర మోకరిల్లైనా సరే మిథున్ రెడ్డి అరెస్టు, తన అరెస్టు జరగకుండగా తప్పించుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి విఫలయత్నాలు ఎన్నో చేశాడు. కానీ అక్కడి నుంచి సహకారం అందలేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు. ఛార్జ్ షీట్లో తన పేరే 2 సార్లు ప్రస్తావించారు. ఇక తవ్వే కొద్ది విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కోర్టులు కూడా ఏదైతే దేశం విడిచి పారిపోయిన వాళ్ళందరికీ కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తూ వాళ్ళందరిపైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టండి అని చెప్పేసి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఈ తన మెడకి ఈ కేసు అనేటువంటిది ఉజ్జుగా బిగిసింది. ఈ కేసులో రేపో మాపో తాను అరెస్ట్ కావటం తథ్యం అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఆ అంశాన్ని ముందుగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ప్రెస్ మీట్లు పెట్టించి తర్వాత మీడియా ఛానల్స్ కి, వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇప్పించి మరి ఒక్కొక్క ఛానల్లో కూడా చెప్పించాడు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మేము ప్రిపేర్డ్గా ఉన్నాం, ఏం కాదు అని చెప్పి. మరి ఇదే క్రమంలో ఈ రోజున సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి అవే అంశాలని ప్రస్తావించాడు. ఖచ్చితంగా ఈ కేసులో తప్పించుకుందాం అంటే మార్గం సుగమం కాలేదు, రేపో మాపో తాను అరెస్ట్ కావడం ఖాయం. ఏదైతే గనక ఈ రోజు పెట్టినటువంటి సమావేశమే అది తనకి ఆఖరి సమావేశం అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఎలాగైనా కూడా ఇక ఆఖరి ప్రయత్నంగానే తాను సతీ సమేతంగా గవర్నర్ గారిని వెళ్ళి కలిసినట్లుగా కూడా ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఆ మిగిలిపోయిన స్క్రాప్
ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా చెప్పేశాడట స్పష్టంగా. ఇక తాను అరెస్ట్ అవ్వడం తథ్యం. తాను అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో గతంలోనే ఒకసారి పిలుపునిచ్చినట్లుగా మొత్తం ఎవరికి వాళ్ళు నాయకులంతా కూడా బాధ్యత తీసుకుని ఇప్పటి వరకు ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది ఇది ఏదైతే ఉందో ఇదొక ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఇది కావాలని చెప్పి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ గడిచిన 5 ఏళ్ళు వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన దాష్టికాలు, అసలు ఆ మధ్య అమ్మకాలు ఇవన్నీ చూసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి భద్రతకి ముప్పు, జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం కావాలని చెప్పి కుట్ర పన్నుతా ఉంది, ఆయనకి ఎక్కడ భద్రత ఇవ్వట్లేదు, ఆయనకి ఏమైపోతుందో అని చెప్పి గగ్గోలు పెడదామని చూశారు. గడిచిన 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు కూడా కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఎవరు కూడా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయినటువంటి పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంత భయంకరంగా ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి భద్రతట, ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ ఒక్కళ్ళకి కూడా భద్రత ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఎవరికి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బతికినటువంటి పరిస్థితులు. ఈ రోజున వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ధైర్యంగా గుండెల మీద చేతులు వేసుకుని పడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి భద్రతకి ముప్పు, జగన్మోహన్ రెడ్డి భద్రత పైన కుట్ర అంటే ఈ రోజున వాళ్ళు కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జగన్మోహన్ రెడ్డి భద్రత అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఏదో రకంగా ప్రజల్లో సానుభూతి పొందుదామని చూస్తే అది వర్కౌట్ అవ్వలేదు. పోనీ మద్యం కుంభకోణం కేసు, రాజకీయ కక్ష సాధింపు, నాయకులందరినీ కావాలని తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెడదాము అంటే గడిచిన 5 ఏళ్ళు మీరు చేసిందే ఇదే కదా. ఈ రోజున వాళ్ళు కనీసం ఆధారాలైనా చూపిస్తున్నారు. ఇగో 62 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశారు. అది కూడా న్యాయస్థానం ఆదేశాలతోటి, వాళ్ళ అనుమతితోటి జప్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ₹1 చూపించారా మీరు? చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఎంత అవమానించారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన కంటతడి పెట్టుకునే పరిస్థితులు తెచ్చారు కదా. మీ మీద జాలి చూపించాలా, మీ మీద కనికరం చూపించాలా? ఈ రోజున అన్ని సాక్ష్యాలు, ఆధారాలు న్యాయస్థానాల ముందర పెడతా ఉంటే న్యాయస్థానాలు కదా వాళ్ళకి రిమాండ్లు విధిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అంటారేంటి అని చెప్పి ఎక్కడ వీళ్ళకి ఏ చోట కూడా సానుభూతి అనేటువంటిది రావట్లేదు. దీంతో ఏదో రకంగా ఖచ్చితంగా రేపొద్దుట రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అల్లర్లు సృష్టించాలి, అలజడులు రేకెత్తించాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, ఎక్కడికక్కడ ధర్నాల పేరుతోటి, నిరసనల పేరుతోటి పూర్తిగా అల్లకల్లోలం చేసేయాలి అని చెప్పి దానికి ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వండి అంటూ కూడా ఈ సమావేశం వేదికగా జగన్మోహన్ రెడ్డి మరి ఆ మిగిలిపోయిన స్క్రాప్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారట. ఇదే అంశాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులు మరి ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత తమ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళతోటి ఈ అంశాన్ని చర్చించి ఇప్పటి నుంచే సమాయత్తం కండి, మరి క్యాడర్ అంతా కూడా ఇప్పటికే డీలా పడిపోయి ఉన్నారు, వాళ్ళని మనం చూసుకుంటామా లేదా అనేటువంటి సందిగ్ధంలో వాళ్ళే ఉన్న నేపథ్యంలో రేపు ఎవరు వస్తారో ఎవరు రారో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఏ రకంగా ఆచరించాలరా బాబు అని చెప్పి తలలు బాదుకుంటా ఉన్నారట. మరి ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పెట్టినటువంటి పిఏసి ఏదైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉందో ఇదే జగన్మోహన్ రెడ్డికి ఆఖరి సమావేశం కాబోతా ఉంది. రేపు నెల్లూరు పర్యటన, అప్పటి వరకు అయినా ఉంటాడో లేదో తెలియదు కానీ ఒకవేళ బయట ఉంటే నెల్లూరు పర్యటనే జగన్మోహన్ రెడ్డికి ఆఖరి పర్యటన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతా కూడా జైలు యాత్ర చేయాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయంటూ కూడా వ్యంగ్యంగా ఆయన పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇదే చక్కర్లు కొడతా ఉంది, వైరల్గా మారినటువంటి అంశం. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.